విజయం సాధించిండు, లక్ష్యానికి చేరుకున్నాడు. ఇవాళ మా మిత్రులకు అందరికీ నేను ఒకటే ఇవాళ చెబితే విన్నారా? సరే సరే, విన్నప్పుడు మన బలం ఏందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. ఇది ఢిల్లీ బంధువులు కాదు, నరేంద్ర మోడీ గారు వినండి. ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో నాడు కృష్ణుడు చెప్పిండు, సయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, వీగిండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి. మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు హస్తినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ హస్తినకు రాము. మీరు ఎట్లా గడ్డీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే 12 గ్రామంలో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమేందో చూపిద్దాం. పేరు మీద రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఈ రోజు ధర్నా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ముందు మరి మీ రాహుల్ గాంధీ మీకు చెప్పలేదా? ఈ బెర్త్లో కనీసం 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి మీరు రాజీవ్ గాంధీ చెప్పలేదా? మరి బీసీ డిక్లరేషన్లో మీరు అనేకమైనటువంటి అంశాలను ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీసీ అంశాలను నెరవేర్చమని చెప్పి మీరు రాహుల్ గాంధీ చెప్పలేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసం మరొకసారి మోసం చేయాలని చేస్తున్నటువంటి ఈ రాజకీయ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. మీరు అడిగిన మొదటి ప్రశ్నకి మేము మొదటి నుంచి కూడా మైనార్టీలను బీసీ కోటా నుంచి తీసేయాలని చెప్పేసి మొదటి నుంచి మేము డిమాండ్ చేశాం. మేము ఆ రోజు డైరెక్ట్గా స్పీకర్ గారికి కూడా అమెండ్మెంట్ లెటర్ కూడా ఇచ్చాం. అది అంతేకాదు, ఈరోజు కూడా మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నటువంటి ముస్లిం బీసీ రిజర్వేషన్ని ఎత్తేయాలని చెప్పి, మీరు ఒకవేళ లోకల్ బాడీలో కూడా మీరు రిజర్వేషన్ పెట్టే ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మంది బీసీ రిజర్వేషన్లు లబ్ధి పొంది దాదాపు 40 మంది మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ కార్పొరేటర్గా ఎన్నుకోబడి నిజమైనటువంటి హిందూ బీసీలకు అన్యాయం జరిగిన మాటను గుర్తు చేస్తూ, దీనివల్ల లబ్ధి కేవలం ముస్లింలకే చేకూరుతుంది కాబట్టి మరి ముస్లింలను కాపాడడానికి, ముస్లింలను బీసీ రిజర్వేషన్ ఇచ్చి వారికి లబ్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేశాడు. ఇది ముస్లింల కోసం మాత్రమే ఆయన తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తాము.